వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం కొలిపర మండలం తూములూరు గ్రామం నుండి అడప నారాయణ రెడ్డి వారి అనుచరులతో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరారు. వారికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికలలో జనసేన విజయానికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులు నారాయణ రెడ్డి గారు ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలని మేము చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు. కొలిపర మండలానికి, తూములూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. రైతాంగాని కోసం, అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన అప్పుడు చొరవ చూపించి భూమి కోసం ఎతకడం నాకు బాగా గుర్తు. సమాజం కోసం 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి ఈ కూటమిలో ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, వీటికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ మూడు మనం ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా అమరావతి నిర్మాణం కోసం మరొకసారి పునరంకితమై గర్వపడే విధంగా తెలుగు జాతి రాజధాని నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కొలిపర మండలంలో ఉన్న రైతాంగం ఎంత అద్భుతంగా కష్టపడి ఆదర్శవంతంగా నిలబడతారో మనందరికీ తెలుసు. ఆ రైతాంగానికి బాసటగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉమ్మడి ప్రణాళిక, ప్రతి రైతుకి రైతు భరోసా కింద, అన్నదాత కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సాయం. అందులో మొట్టమొదటిసారి కౌలు రైతులు కూడా కలుపుతున్నాం. సో కష్టపడి పాపం ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలు కూడా అండగా నిలబడే విధంగా, మహిళలకు అండగా నిలబడే విధంగా, యువత మన గ్రామాల్లో చాలామంది వలసలకు వెళ్ళిపోయారు, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి తరలి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితికి మార్పు తీసుకొచ్చే విధంగా మన ప్రాంతంలోనే మనం చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెట్టుబడులు వచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. నేను మాటిస్తున్నా, మేము అందరం మళ్ళీ కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డాం, ఒక మార్పు తీసుకొస్తాం. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం ఆవరణలో వేదాంత హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రముఖ న్యాయవాది, తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వేదాంత హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ చింతా రామకృష్ణ, డాక్టర్ మంజులా శ్రీరామ్, డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి, డాక్టర్ ఏ మదన్ కుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, బిఎండి తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, గుండా రామకోటేశ్వరరావు, కర్పూరపు రఘునాథ గుప్తా, మాదల హర్ష, బెల్లంకొండ రామ్మోహన్, పోకూరి శ్రీనివాసరావు, చుండూరు శివప్రసాద్, మాలేపాటి వేణు, హరిబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం నిర్వహించడం ఆర్యవైశ్య సంఘం వాళ్ళు చాలా అభినందనీయ విషయం. ఇక్కడ అన్ని రకాలైన టెస్టులు చేస్తున్నారు ఫ్రీగా, అలానే అవసరమైన వాళ్ళకి వైద్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను డాక్టర్ చింతా రామకృష్ణ, నెఫ్రాలజిస్ట్, వేదాంత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, గుంటూరు నుంచి వచ్చాము. ఇక్కడ తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పెద్ద మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే,
చాలామందికి ఈ రోజున 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అది కిడ్నీ, గుండె, షుగరు, బీపీ, నరాల వీక్నెస్, పలు సంబంధ హెల్త్ ఇష్యూస్తో. అది బాగా జబ్బు ముదిరిన తర్వాత హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. వచ్చిన తర్వాత లక్షల్లో ఖర్చు పెట్టినా సరే ఒక్కోసారి వైద్యము చికిత్స చేసినా సరే తగ్గట్లేదు అవి. అందుకని ఎర్లీగా ఇటువంటి జబ్బుల్ని ఐడెంటిఫై చేసి ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మేజర్ కాంప్లికేషన్స్ రాకుండా హెల్ప్ చేయొచ్చిన ఉద్దేశంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం టీం మొత్తంతో కలిపి ఇవాళ ఒక కొలాబరేషన్తో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ 5/5/24 ఆదివారం మన స్థానిక బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గుంటూరు వేదాంత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము మేము. దానికి గుండెకి సంబంధించిన డాక్టర్లు, కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు, ఆర్థోపెడిక్ అడ్వాన్స్ రీప్లేస్మెంట్ మోకాలు ఎముకల డాక్టర్లు, జనరల్ మెడిసిన్స్ వారు వచ్చి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అందరికీ తెనాలి పట్టణంలో వచ్చిన వారందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. దానికి వేదాంత హాస్పిటల్ వారు సహకరించారు. దాన్ని నిర్వహించిన వారు తెనాలి పట్టణ ఆరోగ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించాము. పట్టణ బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్ట్ ప్రమోషన్ నిర్వహించారు. ఈ టెస్ట్ నందు 35 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరిలో విజయం సాధించిన వారికి వివిధ రకాల కలర్ బెల్టులు, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేసీ ఫౌండేషన్ అధినేత సాల్మన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారిని అభినందించి వారికి సర్టిఫికెట్స్, బెల్ట్లు ప్రదానం చేశారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడుతుందని సాల్మన్ రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో సెక్రటరీ వెంకటేశ్వరరావు పరీక్షను నిర్వహించగా కె రోహిత్ వర్మ, తైక్వాండో అకాడమీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ జరిగింది. దీనికి అబ్జర్వర్గా కె రోహిత్ వర్మ రావడం జరిగింది. అలాగే సాల్మన్ రాజు గారు గ్రేస్ ఫౌండేషన్ ఆయన ద్వారా పిల్లలకి సర్టిఫికేట్స్, బెల్ట్స్ అందజేయడం జరిగింది. ఇదే కాకుండా పోయిన డిసెంబర్లో జరిగిన ఏషియన్ సెలక్షన్స్ రేపల్లో నేషనల్ జరిగిందో దానికి సెలక్షన్స్కి మ్యాక్సిమం సెలెక్ట్ అవుతామైతే 8 మెంబర్స్ అట్లా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 3 మెంబర్స్ వస్తున్నారు నేపాల్. రేపు ఈ నెల 24-26 తారీఖులో ఛాయ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఆధ్వర్యంలో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. దీనికి మన తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యడం జరిగింది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నాది గ్రేస్ ఫౌండేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. శ్రీనివాసరావు, నేను కొక్కిలగడ్డ శ్రీనివాసరావు అంటే మేమందరమే 10th క్లాస్ వరకే క్లాస్మేట్స్మే ఒకటే రూమ్లో ఉండి చదువుకున్న వాళ్ళం. తర్వాత అనివార్య కారణాల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నేను అప్పుడే అనుకున్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత సంపాదించినా కొంత భాగం హెల్ప్ చేయాలి అందరికీ అని. ఇప్పుడు ఎక్కువగా మన బాపట్ల జిల్లాలో ప్రతి ఇంటికి, బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యున్సీ, వేమూరుకి సంబంధించిన దాంట్లో ప్రతి ఇంటికి నేను సహాయం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్ళు ఆపరేషన్ అయితేమి, హార్ట్ సర్జరీలు అయితేనేమి, చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ఇట్లా అనేక విషయాల్లో చేస్తున్నాను. ఈరోజు మీ అందరి మధ్యకి నన్ను పిలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో జరిగిన టోర్నమెంట్స్లో 35 మంది పిల్లలకి అనేక కలర్ బెల్ట్స్ వచ్చినాయి. వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పట్టణ కొత్తపేటలోని శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పనితీరు, ఓటింగ్ ప్రక్రియ వంటి విషయాలపై పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పీఓస్, ఏపీఓస్కి ట్రైనింగ్ జరుగుతుంది.
ఈరోజు కొంతమంది ఈరోజు వచ్చారు, కొంతమంది రేపు వస్తారు. ఈ ట్రైనింగ్ తెనాలిలో రవి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుంది. ట్రైనింగ్లో మనం ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, థియరిటికల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత ఈవీఎంస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి ఆ ప్రకారంగా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత కూడా డౌట్స్ అయితే మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తాము. తర్వాత ఇక్కడ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఓటు వేయడానికి కూడా ఆప్షన్ ఉంది. ఆ రోజు వాళ్ళు అందరూ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. అందుకని ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆప్షన్ ఉంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.